హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి సత్యరాజ్ గారు, సీత గారు అండ్ వర్ష బొల్లమ్మ నటించిన మై పర్ఫెక్ట్ హస్బెండ్. ప్రెసెంట్ ఇది డిజ్నీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. 8 ఎపిసోడ్స్ టోటల్. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చి 30 మినిట్స్ ఉంటుంది భయ్య. అండ్ ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మరిన్ని వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి, క్వాలిటీ కంటెంట్ వస్తుంది. ఓకే, ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే, నువ్వు ఈ సిరీస్ ఎందుకు చూసావరా అంటే కేవలం సత్యరాజ్ గారు, వర్ష గారు వీళ్ళిద్దరూ ఉన్నారనే నేను చూసాను భయ్య సిరీస్. అంతేగాని ఓ హైప్ క్రేజ్ ఉందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీకి ఇచ్చే 240 మినిట్స్ అయితే ఫుల్ గా అయితే వర్త్ ఇట్ అని చెప్పలేను భయ్య. ఓకే, హాఫ్ ఆఫ్ టైం అయితే వర్త్ ఇట్. సో నాకు ఎలా అనిపించిందో కొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ వచ్చి స్టోరీ ప్లాట్ బాగుంది. ప్లాట్ అయినప్పటికీ ఇట్ వాజ్ ఓకే, ఎందుకంటే ఎక్కువ రాలేదు ఈ టైప్. బాగానే అనిపించింది ప్లాట్. అండ్ సత్యరాజ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. మెయిన్ సిరీస్ కి ఆయనే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ సీత గారు కూడా సరస్వతి క్యారెక్టర్ లో ఇమిడిపోయారు భయ్య. కొన్ని సీన్స్ ఆవిడ నటన చాలా బాగా చూపించారు, ఎందుకంటే కొన్ని జలసీ సీన్స్ గట్టా ఉంటాయి, బాగా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్ కి. అండ్ వర్ష బొల్లమ్మ గారు కొంచెం పర్లేదు, బాగానే చేశారు. అండ్ టెక్నికాలిటీ, కేరళ వైబ్స్ అయితే అలా కనిపిస్తాయి మీకు సిరీస్ మొత్తం, చాలా బాగా చూపించారు. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా క్లీన్ గా ఉంటది భయ్య సిరీస్. ఫుల్ ఫ్యామిలీ వాచబుల్, వేస్ట్ సీన్స్ ఉండవు, చాలా నీట్ గా స్లోగా క్లీన్ గా ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, సిరీస్ మొత్తంలో నాకున్న ఒకే ఒక్క నెగిటివ్ ఏంటంటే భయ్య, డ్రాగ్. ఎందుకు భయ్య అంటే స్టోరీ ప్లాట్ కి జస్ట్ ఒక 1.5 hours కానీ 2 hours లో కానీ ఈజీగా తేలిపోద్ది మూవీ. ఒక 2-3 ఎపిసోడ్స్ లో లెగిసిపోద్ది. దానికి 8 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ 30 మినిట్స్ చూడడానికి నాకు లిటరల్లీ భయ్య చాలా హెడ్ఏక్ అనిపించింది, చాలా ల్యాగ్ అనిపించింది నాకు సిరీస్. స్టోరీ ప్లాట్ కానీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ తో కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత జరిగే అంత డ్రామా చూడాలి అనిపించలేదు నాకు అంత క్లీన్ గా, ఎందుకంటే చాలా స్లో పేస్ ఉంటుంది. అందువల్ల చూడలేకపోయాను భయ్య, చాలా స్లో అనిపించింది. ఒక మూవీలో తీస్తుంటే బాగుండేమో, అదొక్కటే నాకు బిగ్గెస్ట్ మైనస్. మీరు పర్లేదు ఆ మధ్యలో జరిగే సీన్స్ కానీ, ఆ కామెడీ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, డ్రామా మేము చూస్తాము అంటే మీరు చూడొచ్చు. మీరు ఈ సిరీస్కి ఇచ్చే టైం అప్పుడు మీకు వర్త్ ఇట్టే. నేను అంత చూడలేను కాబట్టి నాకు వర్త్ ఇట్ కాదనిపించింది భయ్య. సో ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇట్ వాస్ గుడ్, డీసెంట్ ఎంటర్టైనర్. డిజ్నీ హాట్స్టార్ లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా డైరెక్టర్స్ గురించి, మ్యూజిక్స్ గురించి ఇవన్నీ ఏం డిస్కస్ చేయట్లేదు భయ్య, ఎందుకంటే జస్ట్ నార్మల్ సిరీసే కాబట్టి అంత డీప్ గా ఏం మాట్లాడట్లా. ఓకే, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బై.